హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఆశ, మా హస్బెండ్ పేరు కుమార్. మేము టెక్సస్లో ఉంటున్నాం. నేను లాస్ట్ ఇయర్ మిడ్లో యూఎస్కి వచ్చాను. 2023లో. ఇంకా 1 ఇయర్ కాలేదు. సో నా యుఎస్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను ఏమేమి ఫేస్ చేశాను ఏంటి అనేది మొత్తం మీతో షేర్ చేస్తాను. సో లాస్ట్ ఇయర్ 2023లో నేను హైదరాబాద్ నుంచి యుఎస్కి వచ్చాను. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని నా పేరెంట్స్కి, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయాలని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను లాస్ట్ ఇయర్ 2023లో నాష్వెల్ సిటీకి వచ్చాను. సో నాష్వెల్ నుంచి మేము టెక్సస్కి ఈ 23-24లోనే మూవ్ అయ్యాం. సో ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు. సో నాకు యూఎస్కి వచ్చిన తర్వాత నాకు బాగా నచ్చింది ఇక్కడ రోడ్స్ అండ్ చాలా నీట్గా ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ ఇంకా బాగా నచ్చాయి. సో ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ బాగా స్ట్రిక్ట్గా ఉంటాయి అండ్ అందరు దాన్ని ఫాలో చేయాలి. ఎవరు క్రాస్ చేయొద్దు. క్రాస్ చేస్తే మనకు టికెట్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా స్టాప్ సైన్ బోర్డు ఉంది. సో ఇలా బోర్డ్స్ ఉంటాయి, దాన్ని పట్టి మనం ఫాలో అవ్వాలి. సో మనం స్టాప్ సైన్ బోర్డు ఉంది కాబట్టి ఆగాలి. ఇక్కడ ఎవరు మనల్ని మానిటర్ చేయరు. లైక్ ఇండియాలో అయితే ట్రాఫిక్ పోలీస్ ఉంటారు కదా, సో అలా ఎవరు ఉండరు. మనకు అన్ని కెమెరాసే ఉంటాయి. సో అవే మనల్ని అన్ని మానిటర్ చేస్తాయి, మనం ఎలా వెళ్తున్నాం, ఎలా క్రాస్ చేస్తున్నాము ఏంటి అనేది. సో ఇంకొక విషయం చెప్పాలంటే అసలు అమెరికాలో బైక్స్ ఇలాంటి సైకిల్స్ ఇవన్నీ చాలా తక్కువ. సైకిల్స్ ఉంటాయి కానీ బైక్స్ అయితే చాలా తక్కువ, చాలా రేర్. ఆల్మోస్ట్ అందరికీ కార్సే ఉంటాయి ఇంట్లో. ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారంటే అట్లీస్ట్ 2 కార్స్ అన్నీ ఉంటాయి వాళ్ళ ఇంట్లో. బైక్ అంటే చాలా తక్కువ. మేము నాష్వెల్లో ఉండేవాళ్ళం. సో నాష్వెల్ అసలు చాలా రేర్గా కనిపించేది. ఇప్పుడు డాలస్లో అయితే బాగానే కనిపిస్తున్నాయి. ఇక్కడ స్కూటీ కూడా కనిపిస్తుంది. సో మనం క్రోగర్కి వచ్చాము. క్రోగర్ ఈజ్ వన్ ఆఫ్ గ్రాసరీ స్టోర్. సో దీంట్లో ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ గ్రాసరీస్, బీర్, వైన్, లిక్కర్, హెల్త్, బ్యూటీ, బేబీ అండ్ క్లీనింగ్, హౌస్ హోల్డ్స్ అండ్ హోమ్ ఎలక్ట్రానిక్స్, టాయ్స్, పెట్కి రిలేటెడ్ ఫుడ్, గిఫ్ట్ కార్డ్స్ ఇలా చాలా ఉంటాయి. అండ్ ఆల్సో ఫార్మసీ కూడా ఉంటుంది. కొన్ని సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో లోపలికి వెళ్ళిపోదాం. ఇదే ఎంట్రన్స్ అనమాట క్రోగర్కి. సో మనం కార్డ్ తీసుకుందాం. కార్డ్ తీసుకొని ఇంకా మన షాపింగ్ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ మనకేం అవసరం లేదు ఎక్కువ ఈరోజు, బట్ 2 థింగ్స్ కావాలి. సో దానికోసమే వచ్చాము. సేమ్ మనకి ఇండియాలో డీమార్ట్ లాగానే అనుకోండి, కానీ డీమార్ట్ కంటే ఇది చాలా పెద్దది కంపారిటివ్లీ. సో ఇలా సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఫుడ్కి ఒక సెక్షన్, టాయ్స్కి ఒక సెక్షన్, పెట్స్కి ఒక సెక్షన్, ఎలా అనమాట. ఇదంతా ఫ్రోజన్ ఐటమ్స్ లైక్ ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, సో అవి ఇవన్నీ ఇన్స్టెంట్ ఫుడ్స్ అట్లా చాలా ఉంటాయి వెరైటీస్ క్రోగర్లో. అండ్ క్రోగర్లో ఇంకొక సర్వీస్ కూడా ఉంది, అది పికప్ అండ్ డెలివరీ సర్వీస్ కూడా ఉంది. సో మనకి డెలివరీ కూడా చేస్తారు, సేమ్ డేనే డెలివరీ చేస్తారు. మనం ఏదైనా ఆర్డర్ చేసుకుంటే వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి సో మనకు కావాల్సిన ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనకి కావాల్సినవి ఇవే, ఎగ్స్ అండ్ బటర్ కావాలి. సో మనం తీసేసుకుందాం. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ బటర్స్ ఉన్నాయి. చూసారా 429 అంట. అంటే ఇండియన్ రూపీస్లో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను బటర్ కాస్ట్ ఎంత అయింది ఏంటి అని. మనం తీసేసుకున్నాం ఆల్రెడీ బటర్ అండ్ ఎగ్స్. సో ఇప్పుడు క్రోగర్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇదంతా లంచ్ మీట్ అంట. సో ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ రిలేటెడ్ మీట్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇలానే వెళ్తూ ఉంటే ఇట్ సైడ్ రైట్ సైడ్లో చికెన్ ఉంది. సో అలా అనమాట. ఈరోజు ఏదో సేల్ నడుస్తుంది, అందుకే $10 సేల్, $6, $6.99, $2.99 ఇట్లా ఏదో సేల్ నడుస్తూ ఉంది. చూసారా ఇప్పుడు చికెన్, ఇదంతా చికెన్ ఉంటుంది. 4 lbs, 6 lbs అలా ఉంటుంది. ఇక్కడ లిక్కర్ కూడా ఉంటుంది. మన దగ్గర అయితే సపరేట్గా లిక్కర్ మార్ట్కి వెళ్ళి లైక్ తెస్తాం కదా, కానీ ఇక్కడ స్టోర్స్లోనే అన్నీ ఉంటాయి. లిక్కర్, ఫుడ్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్ అన్నీ ఆల్ టుగెదర్ ఒకటే స్టోర్లో ఉంటాయి. సో ఇవన్నీ ఫ్రూట్స్ అన్నమాట.
కానీ నాకు క్రోగర్లో ఫ్రూట్స్ అన్నీ ఓకే, కానీ ఫ్లవర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి. ఇవేంటంటే ఫ్రూట్స్, ఓపిక లేని వాళ్ళ కోసం అవన్నీ కట్ చేసి అలా బాక్స్లో పెట్టారు. తీసుకోవచ్చు, చెప్పాను కదా ఫ్లవర్స్. సో చాలా ఎక్స్పెన్సివ్ కంపారిటివ్లీ అదర్ స్టోర్స్. సో మన షాపింగ్ అయిపోయింది, మనం బిల్లింగ్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. సో పక్క కౌంటర్ వాళ్ళు పిలిచారనమాట, సో అక్కడికి రండి అని. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఇంకా బిల్ చేసేద్దాం. మనకు కావాల్సిన బటర్ అండ్ ఎగ్స్. మేము 2 టైప్స్ ఆఫ్ బటర్ తీసుకున్నాం, అది కాస్ట్ ఎక్కువ అనిపించింది, అందుకే అది రిటర్న్ చేసాము. సో ఈ బటర్ తీసుకున్నాం, ఒకటి సాల్టెడ్ అండ్ 2 ఏమో అన్సాల్టెడ్ తీసేసుకున్నాము. మనం బిల్ పే చేసేసాము. సో రిటర్న్ చేసేసాడు మన బ్యాలెన్స్ అండ్ బిల్. సో తీసుకొని క్రోగర్కి బాయ్ చెప్పేసి మనం బయటకు వెళ్ళిపోదాం. చాలా ఈరోజు షాపింగ్ క్రోగర్లో ఇలా ఉంటుందన్నమాట. క్రోగర్ మీకు సో ఎగ్జిట్ వచ్చేసింది. ఇంకా మనం రైట్ తీసుకొని బయటకు వెళ్ళిపోదాం. అండ్ బయట ఫర్నిచర్ కూడా ఉంటుంది క్రోగర్లో. సో ఇది $8.99 US. సో స్వింగ్ ఉంది, ఫ్లవర్వి పాట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలానే ఉంటాయి, బట్ నాకైతే కాస్ట్ ఎందుకో చాలా ఎక్కువ అనిపిస్తాయి. జస్ట్ చూస్తూ ఉన్నాం. సో కార్ట్ ప్లేస్ అనమాట. సో బ్యాక్ కార్ట్ అక్కడ పెట్టేసి మన కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది, కొంచెం సన్ కూడా వస్తుంది. ఇలా ఉందన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి మాకు 6 అవుతుంది, బట్ అయినా కూడా బాగానే ఉంది. ఇంకా చీకటి ఏం అవ్వట్లేదు, బికాస్ డే లైట్ సేవింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. సో ఇలా ఉందన్నమాట మొత్తం, మంచి వెదర్. ఇప్పుడు సిగ్నల్ పడింది, స్టాప్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఏదో వర్క్ నడుస్తుంది, అందుకే అట్లా డిస్ప్లే పెట్టారు. ఇక్కడ అవి బ్లింక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వర్క్ నడుస్తుంది అని చెప్పడానికి. సో మన కమ్యూనిటీలోకి ఎంటర్ అయిపోయాం. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక లేక్ కనిపిస్తుంది. ఇట్లాంటి లేక్స్ మనకి 5 to 6 లేక్స్ ఉంటాయి మా కమ్యూనిటీలో. జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లోనే ఒక లేక్ తర్వాత ఇంకొక లేక్ ఉంటుంది. చూసారా, ఇది 3rd లేక్ అనుకుంటా, ఐ థింక్. దీని తర్వాత ఇంకొకటి కూడా వస్తుంది మనకి లేక్. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఈ లేక్ సైడ్ వ్యూ అపార్ట్మెంట్స్ చాలా కాస్ట్ ఉంటాయి. ఏమంటే లేక్ సైడ్ వ్యూ అపార్ట్మెంట్స్ అని చెప్పేసి అంటారు. సో చూసారా, మళ్ళీ ఇంకొక లేక్ ఉంది. ఇలానే ఉంటాయి అన్నమాట. కానీ మా కమ్యూనిటీ ఎందుకు నాకు చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా ఇంకొక లేక్ కూడా వచ్చింది, చూసారా. అన్ని లేక్స్ అనమాట. ఏం లేదు, చిన్న గుంత తీసి అందులో వాటర్ నింపేసి ఏదో లేక్ అని చెప్తారు వీళ్ళు. ఏమంటే లేక్ సైడ్ వ్యూ అంటారు. ఏం చేస్తాం, అవి చాలా కాస్ట్ ఉంటాయి అపార్ట్మెంట్. ఎందుకంటే మన అపార్ట్మెంట్లో నుంచి అది కనిపిస్తుంది, వాటర్ వ్యూ కనిపిస్తుంది. సో అందుకు సో ఇక్కడ స్టాప్ సైన్ బోర్డ్ మళ్ళీ కనిపిస్తుంది, చూసారు. సో మనం అగైన్ స్టాప్ అవ్వాల్సిందే. ఎవరున్నా లేకపోయినా 2 minutes అలా కార్ని స్టాప్ చేసి దెన్ మూవ్ అవ్వాలి. సో అలాగే ఈ సైడ్స్ కూడా స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఉంటాయి, స్పీడ్ లిమిట్ సైన్ బోర్డ్స్. సో అవి చూసుకొని వెళ్ళాలన్నమాట. మనం ఆ స్పీడ్ మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ చూసారా 35 స్పీడ్ లిమిట్ ఉంది. సో మన వెహికల్ 35 స్పీడ్ లిమిట్లో మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే ఇదంతా కమ్యూనిటీ కదా. సో
స్లోగానే వెళ్ళాలి కమ్యూనిటీలోకి ఎంటర్ అయితే. ఇక్కడ కనిపిస్తున్న ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్. అగైన్ మళ్ళీ స్టాప్ సైన్ బోర్డు కనిపించింది కాబట్టి ఆగాల్సిందే 2 minutes. అగైన్ వి స్టార్టెడ్. సో మన అపార్ట్మెంట్లకి వచ్చేసాం మనం. సో ఇప్పుడు స్ట్రైట్గా కనిపిస్తున్నాయి కదా కార్ పార్కింగ్ ప్లేసెస్. సో అక్కడ మనం పార్క్ చేయొద్దు, ఎందుకంటే అవి గెస్ట్ పార్కింగ్. ఎవరైనా అపార్ట్మెంట్స్ చూడడానికి వస్తుంటారు కదా, సో వాళ్ళు మాత్రమే పార్క్ చేయాలి. వేరే వాళ్ళు ఎవ్వరు పార్క్ చేసినా కూడా మన వెహికల్ని టో చేస్తారు. దాని తర్వాత ఫైన్ పే చేసి కార్ బ్యాక్ తెచ్చుకోవాల్సి వస్తుంది. యాజ్ యూజువల్ వి బ్యాక్ టు అవర్ అపార్ట్మెంట్స్. సో మన గరాజ్ వచ్చేసింది. సో చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో మేము 2nd floorలో ఉంటామని. సో ఇది 1st floor అనమాట. 1st floor బేస్మెంట్. సో 2nd floor బేస్మెంట్లకి మనం ఎంటర్ అవుతున్నాము. దాన్ని లెవెల్ 2 అని కూడా అంటారు ఇక్కడ. సో మనం కార్ ఎక్కడ పార్క్ చేయాలి అని చూస్తున్నాము. సో పార్క్ చేసేసాం, మన ప్లేస్లో మనం కార్ పార్క్ చేసేసాం. దెన్ ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను రండి. సో ఇలా వెళ్తే కార్నర్లో ఒక బ్లాక్ డోర్ కనిపిస్తుంది కదా, కైండ్ ఆఫ్ గ్రే డోర్ అది, సారీ బ్లాక్ డోర్ అన్నాను. సో అక్కడ బ్లాక్ కలర్ బోర్డ్ కనిపిస్తుంది కదా, దానికి కీ ప్రెస్ చేస్తే సో మనకు డోర్ ఓపెన్ అవుతుంది. మేము ఆల్రెడీ ప్రెస్ చేసాం, దాని అందుకే డోర్ ఓపెన్ అయిపోయింది. సో ఎంటర్ అయిపోయాము. ఇదేంటి చూడ్డానికి ఏదో హోటల్ లాగా ఉంది అని అనుకుంటున్నారేమో. ఇది హోటల్ కాదు, ఇది అపార్ట్మెంటే. ఇది మేము ఉంటున్న అపార్ట్మెంట్ చాలా బాగుంటుంది. సో క్రోగర్కి మనం వెళ్ళింది దీనికోసమే. బటర్ లేదు మన ఇంట్లో, బటర్ అయిపోయింది. సో అందుకే బటర్ తీసుకొని వచ్చాం. సో సిల్వర్ సాయిల్ పేపర్ తీసుకొని ఇందులో ఈ పేపర్లో గార్లిక్ కొంచెం ఆయిల్ వేసి మైక్రోవేవ్లో పెట్టేసేయాలి. సో ఇవి ఇలా అవుతుందన్నమాట మొత్తం. దాన్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ గార్లిక్ అండ్ బటర్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే వెజిటేబుల్ ఆయిల్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్ అయినా సరే మీరు వంటకి యూజ్ చేసే ఆయిల్ యాడ్ చేసుకొని వీటిని బాగా స్మాష్ చేసుకోవాలి. లైక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మీకు అంత ఓపిక లేదనుకోండి, ఇది బటర్ ఆల్రెడీ వేసాం కదా, సో దీన్ని 2 minutes మైక్రోవేవ్లో పెడితే అది బటర్ బాగా మెల్ట్ అయిపోతుంది. దెన్ స్పినాచ్ తీసుకోవాలి. ఈ స్పినాచ్ని మనం చిన్నగా చాప్ చేసుకోవాలి, ఇలా కట్ చేసుకోవాలి. అదేనండి పాలకూరని కట్ చేసుకోవాలి. ఈ పాలకూరని కట్ చేసుకున్నాం అండ్ అది మైక్రోవేవ్లో పెట్టాం కాబట్టి లిక్విడ్ ఫామ్లో అయిపోయింది, ఆ బటర్ అంతా మెల్ట్ అయ్యి. దెన్ బ్రెడ్ తీసుకున్నాం. బ్రెడ్ తీసుకొని మేము 2 trays తీసుకున్నాము, అందులో అన్నీ అరేంజ్ చేస్తున్నాం. సో ఇలా 2 traysలో బ్రెడ్ని మొత్తం అరేంజ్ చేసుకున్నాం మేము. తర్వాత ముందుగా చాప్ చేసుకున్న పాలకూరని ఫస్ట్ మనం మెల్ట్ చేసుకున్న గార్లిక్ అండ్ బటర్ లిక్విడ్ ఉంది కదా, సో దాంట్లో దీన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి. దెన్ తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి. దెన్ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో మేము స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే యాడ్ చేసిండు మా హస్బెండ్ చిల్లీ ఫ్లేక్స్. మీకు ఎక్కువ స్పైస్ వద్దు అని అనుకుంటే మీరు కొంచెం యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, నేను అది క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. సో దాన్నంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం మొత్తం బ్రెడ్ మీద. ఈ బ్రెడ్ నార్మల్గా బ్రెడ్ మెత్తగానే ఉంటుంది కదా, సో ఈ బ్రెడ్ మీద ఇదంతా
మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓవెన్ని ప్రీ హీట్ చేసుకోవాలి. 350 డిగ్రీస్ ప్రీ హీట్ చేసుకున్నాము, బిఫోర్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బేక్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయాలి. క్లిక్ చేసి 350 డిగ్రీస్ ప్రీ హీట్ చేసుకోవాలి. అదే ఇక్కడ చెక్ చేస్తున్నాము. దాని తర్వాత టైమర్ని సెట్ చేసుకోవాలి. అలా 12 మినిట్స్ సెట్ చేసుకున్న తర్వాత 2 ట్రేస్ని ఇందులో ప్లేస్ చేయాలి. సో 12 మినిట్స్ అవి బాగా బేక్ అవుతుంటాయి. మనం ప్రీహీట్ చేసాము, తర్వాత 12 మినిట్స్ సెట్ చేసాం కదా టైమర్, సో బేక్ అవుతుంటాయి. బేక్ అయిన తర్వాత మనం తీసి చూస్తే ఇలా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. దీన్ని ర్యాంచ్తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. టేక్ కేర్. బాయ్ బాయ్. బీ కైండ్ టు ఎవ్రీవన్.